ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత ఏదైతే జరగబోతుందో అది మొత్తం ఈ ప్రపంచంలోని ఈ బ్రహ్మాండంలోని మహాశక్తిని కదిలించబోతుంది. కుంభరాశి వారికి ఇది ఒక చరిత్రాత్మకమైన, ఇప్పటికీ మర్చిపోలేని మరియు అద్భుతమైన క్షణం. ఇది ఒక సాధారణ రోజు కాదు, నీ జీవిత గమనాన్ని మార్చే రోజు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పెద్ద సంఘటన లేదా మార్పు ఎప్పుడూ ప్రతికూలకంగానే ఉండాలని ఏమీ లేదు. చాలా సార్లు ఎంతో మేలు చేసే శుభకరమైన మరియు దివ్యమైన సంఘటనలు కూడా సంభవిస్తాయి. వాటి ప్రభావంతో మొత్తం ప్రకృతి బ్రహ్మాండం కూడా ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో అన్ని వైపులా కేవలం నీ గురించే, కుంభరాశి నీ విజయం గురించే, నీ ఎదుగుదల గురించే చర్చ జరుగుతుంది. సరిగ్గా 24 గంటల తర్వాత కుంభరాశి వారి జాతకంలో ఒక అత్యంత శక్తివంతమైన మరియు చాలా అరుదుగా వచ్చే శుభగ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల దైవశక్తులు కూడా నీ మీద అపరిమితమైన ప్రేమను, దయను చూపిస్తారు. స్నేహితులారా, ఇది ఏమాత్రం హాస్యం కాదు. ఇది మామూలు విషయం అంతకంటే కాదు. ఇది పూర్తిగా కుంభరాశి గ్రహాల కదలికపై, గోచారంపై ఆధారపడిన 100% ఖచ్చితమైన జోస్యం. అన్నిటికంటే ముందుగా మనం ఆ తల్లి దుర్గామాత పాదాల దగ్గర చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ కష్టాలు తీర్చే సంకటమోచన హనుమంతుడా, ఓ దుర్గామాత, ఎవరైతే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇప్పుడే లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో నిజాయితీ గల మనసుతో, భక్తి శ్రద్ధలతో జై మాతాజీ, జై లక్ష్మీ మాత, జై సంకటమోచన అని రాస్తారు, ఆ కుంభరాశి భక్తుల కోరికలన్నీ రాబోయే 24 గంటల్లోపు పూర్తి కావాలి. ఆ దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదే స్నేహితులారా. ఈ మాటలు నేను ఊరికే గాలిలో అనడం లేదు. ఇది ఇప్పుడు పూర్తిగా మారిపోయిన కాలం మీకు ఇస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. కుంభరాశి వారికి నేను ఏదైతే చెప్పబోతున్నానో అటువంటి విషయాలు మీరు గతంలో ఎప్పుడు విని ఉండరు. 3 రకాల అసాధారణ సంఘటనలు ఒకేసారి ఏకకాలంలో నీ జీవితంలో జరగబోతున్నాయి. అవి నీ జీవితంలో చాలా భారీ మార్పులను తీసుకువస్తాయి. ఈ 3 సంఘటనలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే, నీ శత్రుల తండ్రి వచ్చినా సరే వీటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. వాడు ఎంత తెలివైన వాడైనా, వాడు నీ మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా లేదా ఎత్తుగడలు వేసినా, ఇప్పుడు వాడి అంతం ఖాయమైపోయింది. వాడి ఆట ముగిసిపోయింది. చాలా జాగ్రత్తగా విను, ఎందుకంటే ఈ రోజు నీ చెవులకు చేరుతున్న ఈ మాటల్లో కుంభరాశి వారి అదృష్టపు తలుపులు తెరిచే గొప్ప శక్తి ఉంది. లోకం అనుకుంటుంది సమయం మారుతుందని, కానీ సమయం మలుపు తిరిగినప్పుడు శత్రువుల అసలు గుర్తే లేకుండా తుడిచిపెట్టుకుపోతారు. ఈ రోజు ఆ మారిపోయిన సమయం యొక్క అడుగులు చప్పుడు నీకు స్పష్టంగా వినిపిస్తుంది. కుంభరాశి వారి మీద కుట్రలు పన్నుతున్న వారు తాము తవ్విన గోతులో తామే పడిపోవడం, తమ స్వార్థ ఉచ్చుల్లోని తాము చిక్కుకుపోవడం నేను స్పష్టంగా చూస్తున్నాను. నీ చేతిలో ఉన్న ఆ కాగితం లేదా ఆశ కేవలం మామూలు విషయం కాదు. అది ఆ బ్రహ్మాండం నుండి నీకు పంపబడిన హెచ్చరిక. నిన్ను ఏడిపించిన వారు, నిన్ను సతాయించిన వారు, నిన్ను నమ్మించి మోసం చేసిన వారు మరియు నిన్ను అందరిలో అవమానించిన వారి జీవితంలోకి ఇప్పుడు అదే చీకటి రాబోతుంది. ఏదైతే ఒకప్పుడు నీ జీవితంలోకి వచ్చి నిన్ను బాధ పెట్టిందో అదే ఇప్పుడు వారిని చుట్టుముడుతుంది. తేడా ఏమిటంటే, నువ్వు ఆ చీకటి నుండి బయటపడతావు, కానీ అదే చీకటి ఇప్పుడు నీ శత్రువును పూర్తిగా మింగేయబోతుంది. ఈ రోజు సమయం అసలు ప్రశాంతంగా లేదు. వాతావరణం చాలా భారంగా మారింది. 4 దిక్కుల్లో శక్తి యొక్క తీవ్రమైన హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. కుంభరాశి వారి గుండె కొట్టుకోవడం వేగవంతమైంది. మనసులో ఏదో తెలియని ఆందోళన నిండిపోయింది. ఎక్కడొక చోట ఒక పెద్ద తుఫాను ఆకారం తీసుకుంటుంది. అదే తుఫాను నీ జీవితంలో ఈ 3 సంఘటనలకు కారణమవుతుంది. మొదటి సంఘటన, నీకు తెలియకుండానే నీ జీవితం నుండి ఒక పెద్ద భారం తొలగిపోతుంది. నిన్ను లోపల తింటున్న సమస్య, నీ ప్రతి పనిలో అడ్డంకిగా మారుతున్న ఆటంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది. ఇది ఏ మ్యాజిక్ కాదు, నువ్వు చేసిన కర్మల ఫలితంగా శత్రువుపైకి వచ్చిన ప్రహారం. ఏదైతే నువ్వు ఇన్నాళ్లు భరించావో ఇప్పుడు అది ఎదుటి వారిపైకి ఎదురు దాడిలాగా తిరిగి వెళ్లబోతుంది. రెండవ సంఘటన, ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది. నీ ముందు తీగా ఉంటూ వెనక విషం జిమ్మే వాడి నల్లని నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుంది. వాడు ఎంత తెలివైన వాడైనా, ఎంతగా దాంకున్నా సరే ఇప్పుడు ఆ బ్రహ్మాండం వాడికి దాంకొనే అవకాశం కూడా ఇవ్వదు. వాడి ప్రతి ఎత్తుగడ బయటపడుతుంది. వాడి పునాదులు కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటావు. మూడవ మరియు అత్యంత తీవ్రమైన సంఘటన, నిన్ను ఎలాగైనా కోల్పోతామనే భయంతో రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంది. ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదలు చిక్కుకుంటాడు. అక్కడి నుండి బయటపడడానికి వాడికి మార్గం కూడా దొరకదు. వాడి ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. ఎందుకంటే వాడు నీపై నాటిన ముల్లే ఇప్పుడు వాడి ఇంట్లో విషఫలాలు ఇస్తుంది. ఈ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వాడి సొంత మనుషులు కూడా వాడిని వదిలేసి పారిపోతారు. అంతే క్షణం కుంభరాశి వారి నీ అదృష్టం తెచ్చుకోవడం మొదలవుతుంది. ఏదో ఒక తాళం మెల్లగా తెచ్చుకున్నట్లుగా నీకు అనిపిస్తుంది. గుర్తుంచుకో, ఈ రోజు నేను చెప్పేవి మామూలు విషయాలు కాదు. ఇది ఆ పరమ సత్యం. దీన్ని ఆపే శక్తి ఏ శత్రు తండ్రికి కూడా లేదు.
వాడు ఎన్ని ప్రయోగాలు చేసినా, వాడు ఎంత మందిని కలిసినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు తీర్పు పూర్తిగా కుంభరాశి వారి నీ పక్షాన రాయబడింది. నీ రక్షణ శక్తుల చేతుల్లో ఉంది. అవి మానవ ఆలోచనలకు మించి పనిచేస్తాయి. ఇదే శక్తి నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మరి ఇదే శక్తి నీ శత్రువుల అంతానికి మార్గం సుముఖం చేస్తుంది. నువ్వు ఇప్పుడు విజయం అనే కాంతి వైపు వెళ్తున్నావు. నీ శత్రువు చీకటి లోతుల్లో పడిపోతున్నాడు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో, ఈ శుభ సమయంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా నీపై వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లుగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి గుండె ధైర్యం కావాలి. ఈ సమయంలో నీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి, నీ కర్మలను పవిత్రంగా ఉంచుకోవాలి మరియు నీ అడుగులను స్థిరంగా ఉంచాలి. మొదలయ్యే ఆ 3 సంఘటనలు కేవలం నిన్ను పైకి ఎత్తడమే కాదు, నిన్ను లోపలి నుండి మారుస్తాయి. ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లుగా, ఏదో సంఖ్యలు తెగిపోయినట్లుగా కుంభరాశి నీకు అనిపిస్తుంది. ఇంతవరకు మసకగా కనిపించిన మార్గం ఇప్పుడు సూర్యులా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్గంలో నువ్వు ఒంటరిగా నడవవు, ఒక అదృశ్య శక్తి నీతో కలిసి నడుస్తుంది. బ్రహ్మాండం ఎప్పుడు తప్పు చేయదు. మన కర్మఫలం ఎప్పుడు వృధా పోదు. నిన్ను పీడించిన వాడు ఇప్పుడు పీడించబడతాడు. నీ దారి అడ్డుకున్న వాడి దారి మూసుకుపోతుంది. నీ మనసును గాయపరిచిన వాడి మనసు తల్లడిల్లిపోతుంది. ఈ న్యాయం ఈ రోజు నుండే మొదలవుతుంది. ఒకవేళ నువ్వు ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలో అడుగు వేయగలవు. ఈ సమయం నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను లేపడానికి వచ్చింది. ఇదే ఆ క్షణం. నీ లెక్కలు పూర్తయ్యాయని బ్రహ్మాండమే స్వయంగా చెప్తుంది. చెడు చేసేవారు ఇప్పుడు పడిపోతారు. నువ్వు పైకి లేస్తావు, శత్రువులు వెనక్కి తగ్గుతారు. నువ్వు ప్రకాశిస్తావు, ఆట దిశ మారిపోతుంది. మరియు ఈ మారిన ఆటలో కుంభరాశి వారి విజయం నీదే. నీ వెనక ఎన్ని కళ్ళు ఉన్నాయో నీకు తెలీదు. జనం నీ చిరునవ్వును చూసి అసూయపడేవారు, నీ ఎదుగుదల చూసి భయపడేవారు, నీ పురోగతిని చూసి వణికిపోయేవారు. బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల నిన్ను పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు. ఇప్పుడు వారి ప్రతి ప్లాను తలకిందలవుతుంది. ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువుల గోడలు వాటంతట అవే కూలిపోతాయి. ఈ రోజు నీ జీవితంలో 3 అవంతరాలు కాదు, 3 పెద్ద మలుపులు రాబోతున్నాయి. మొదటి మలుపు ఏమిటంటే నీ లోపల నిద్రపోతున్న చైతన్యం మేల్కొంటుంది మరియు నువ్వు ఇకపై ఎవరి ముందు వంగవలసిన అవసరమైతే లేదని నీకు అనిపిస్తుంది. నీలో ఒక కొత్త తేజస్సు పుడుతుంది. నీ మాటల్లో బరువు పెరుగుతుంది. నీ నిర్ణయాలు మునపటి కంటే చాలా దృఢంగా ఉంటాయి. నా అంచనా పూర్తి నిజమని తేలింది. గత కొన్ని నెలలుగా నేను అనుభవించినది ఏదైతే నీ గుండెల్లో భయంగా కోలుకుంటుందో అదే ఈ రోజు నిజమై నీ ముందు నించుంది. నీ చుట్టూ ఉన్న ఎంతమంది మనుషులు నీ చిరునవ్వును లాక్కోవాలని చూశారు నువ్వు ఊహించలేవు. ఎవరెవరు నీ అదృష్ట మార్గాలను మూసివేస్తున్నారు మరియు ఎవరెవరు నీ జీవితాన్ని నరకం వైపు నెడుతున్నారు. ఈ రోజు నేను ఆ విషయాలను చెప్పబోతున్నాను. బహుశా వాటిని వినడానికి నీ చెవులు సిద్ధంగా లేవు, కానీ ఇదే నిజం. కఠినమైనది, చేదుగా ఉండేది మరియు నీ జీవితంలోని అతిపెద్ద షాక్ అవుతుంది. జాగ్రత్తగా విను. నీ ముందు కేవలం 1, 2 కాదు, ఏకంగా 3 శత్రువులు నిలబడి ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని నమ్మిన 3 వ్యక్తులు ఎవరితోనైతే నువ్వు నవ్వి కూర్చొని తిని తాగి నీ మనసులోని ప్రతి మాట చెప్పావు, వారే నీ వెన్ను విరవడానికి ప్రయత్నిస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు. వారి ముఖాల్లో తీపి ఉంటుంది, మాటల్లో తీయటి పదాలు ఉన్నాయి, కానీ మనసులో విషం నిండి ఉంటుంది. నీ జీవితంలోని ప్రతి వెలుగు ఆర్పేటటువంటి తీవ్రమైన విషం ఉంది. ఈ 3 వ్యక్తులు నీ జీవితం నుండి సంతోషాన్ని దొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. నీ పనుల్లో ఆటంకాలు రావడం, మనసు కలత చెందడం, కారణం లేకుండా కోపం రావడం, శరీరంలో అకస్మాత్తుగా నీరసం రావడం, ఇవన్నీ కూడా ఏ యాదృచ్ఛికం వల్ల జరగడం లేదు. ఈ 3 వ్యక్తులు దీని వెనక ఉన్నారు. నేను విరిగిపోతూ పడిపోతూ బలహీన పడడం చూడాలని వారు కోరుకుంటున్నారు. రోజు నీ ముందు నవ్వుతూ కూర్చునే వారే నీ వెనక నిప్పు పెడుతున్నారు. కొన్నిసార్లు నీ మనసులో అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించావా? రాత్రిపూట నిద్ర ఎందుకు మెలకు వస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నీ ఆత్మ ప్రమాదాన్ని గుర్తించింది. నీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే నీ పైన ఉచ్చు బిగిస్తున్నారని నీ ఆత్మకు తెలిసిపోయింది. ఈ శత్రువు బయట నుండి రాలేదు. ఈ శత్రువు నీ చేతుల్లోనే వడ్డించబడింది, నమ్మకం అనే కవచంలో పెంచబడింది. అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించావా? చిన్న విషయానికి ఒత్తిడి ఎందుకు వస్తుంది? ధనం వస్తుంది కానీ నిలబడదు. పూర్తిగా ఎంత కష్టపడినా సఫలత చేతి నుండి జారిపోతుంది. నీ కష్టార్జితం వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. ఈ 3 నీ అదృశ్య చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ 3 శత్రువులు ఎవరు? చాలా జాగ్రత్తగా విను. మొదటి శత్రువు నీతో తీయగా మాట్లాడతాడు కానీ మనసులో నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. వాడి కళ్ళలో ప్రేమ లేదు, అత్యాశ ఉంది. వాడు నీ జీవితాన్ని ఒక ఆటగా భావిస్తాడు. బయటికి ఒక ముఖం చూపిస్తాడు కానీ నీ ఎదుగుదల వాడికి నచ్చదు. రెండవ శత్రువు వాడికి నీ ప్రతి విషయం తెలుసు. నీ బాధ, నీ బలహీనత, నీ అవసరాలు. అదే మనిషి నీ మాటలని ఆయుధంగా మార్చుకొని నిన్ను దెబ్బతీస్తాడు.
నీ వెనక ఎంత విషం జమ్ముతున్నాడంటే జనం నీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి మూడవ శత్రువు అందరికంటే ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే వాడు నిశ్శబ్దంగా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ లోపల నుండి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. వాడు నీ అదృష్ట మార్గాల్లో అదృశ్య గోడలు నిర్మిస్తున్నారు. నువ్వు ఇవన్నీ జీవితంలోని సామాన్య హెచ్చుతగ్గులని అనుకుంటున్నావు, కానీ కాదు. ఇది వాడి ఎత్తుగడ. ఆ కారణం వల్లే నీ ఎదుగుదల సగం దారిలోనే ఆగిపోయింది. నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ల పేరు మీద రావడం ఎప్పుడైనా గమనించావా? నీ ప్రార్థనలు ఎందుకు అసంపూర్తిగా ఉండిపోయాయి? ఎందుకు అదృష్టం బాగుపడుతుందనుకునే లోపే మళ్లీ పాడైపోతుంది? ఎందుకంటే ఈ ముగ్గురు నీ శక్తిని మెల్లగా పీల్చేస్తున్నారు. నీ సంతోషాల మీద వాళ్ళ దృష్టి ఉంది. నీ నవ్వుతున్న ముఖాన్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ముగ్గురు ఎలా ఉంటారు, ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తున్నావు. వీరిలో ఒకరు నీ ఇల్లు లేదా కుటుంబానికి చెందిన వారు, రెండవ వారు నీ పని లేదా పరిచయాలకు సంబంధించిన వారు, మూడవ వారు నువ్వు ఎన్నటికి శత్రువు అని అనుకోనివారు, ఎప్పుడు నీకు సహాయం చేయాలనుకున్నట్లుగా నటించేవారు, కానీ నిజానికి వాడే నీ వెన్నుపై దాడి చేస్తున్నారు. ముగ్గురి ముఖాల మీద ముసుగు ఉంది, ముగ్గురి గొంతుల్లో తీపి ఉంది, మరియు ముగ్గురి ప్రవర్తనలో మోసం దాగి ఉంది. ఇప్పుడు బ్రహ్మాండ వారి నిజాన్ని ముందు తీసుకురాబోతుంది. ఇటీవల ప్రజల అసలు ముఖాలు అకస్మాత్తుగా బయటపడడం నువ్వు గమనించి ఉంటావు. ఒకరి ప్రవర్తన మారింది, ఒకరి చూపు మారింది, ఒకరి మాటలు మారాయి. ఇది అదృష్టం కాదు. కుంభరాశి నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారనే దానికి ఇది సంకేతం. అనవసరపు చెత్తను తొలగిస్తున్నారు, అదృష్ట మార్గం నుండి ధూళిని తుడుస్తున్నారు. కానీ గుర్తుంచుకో, నువ్వు గనుక సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గుర్తించకపోతే, నీ శక్తిని నువ్వు కాపాడుకోపోతే ఆ వ్యక్తులు నిన్ను ఎంతగా విడిచేస్తారంటే నువ్వు మళ్లీ లేవలేవు. ఇక ఉపాయం విషయానికి వస్తే ఈ ముగ్గురి పేర్లు నీకే తెలుస్తాయి. ఎలా అంటే, నువ్వు ప్రశాంతంగా నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తరువాత మనసు భారంగా ఉంటుందో కూర్చొని ఆలోచించు. నీ సంతోషాల మీద ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు, నీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తున్నారు, నీ పురోగతి చూసి ఎవరు మౌనంగా ఉండిపోతున్నారు, ఎవరిని కలిస్తే నీ శక్తి తగ్గిపోతుంది. ఆ రోజు నీకు 3 పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి మరియు నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే వారి నీ జీవితాన్ని నరకం చేస్తున్నారు. కానీ ఇది గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురి నిజాన్ని అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే వారి నుండి దూరం పెరుగుతావో మరియు నీ మనసును శుభ్రం చేసుకుంటావో, అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది. ఈ ఆటంకాలు తొలగిపోతాయి, పనులు వాటంతట అవి పూర్తవుతాయి, జీవితంలో శాంతి వస్తుంది మరియు విజయం కూడా అడుగులు వేస్తుంది. కానీ అతిపెద్ద మార్పు ఏమిటంటే, నువ్వు అకస్మాత్తుగా నిన్ను నువ్వు తేలికగా, సంతోషంగా మరియు లోపల ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తారు. అదృష్టం నీకు స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. మేల్కోను, గుర్తించు, ఎందుకంటే ఇదే సరైన సమయం. నీ అనుమానం తప్పు కాదు. ఈ ముగ్గురు నీ మనుషులు కారు. నువ్వు వీరిని నీ జీవితం నుండి దూరం చేసే వరకు నీ మార్గాలు పూర్తిగా తెచ్చుకోవు. మనస్సును స్థిరంగా ఉంచు, హృదయం వాడిని విను. చేతులు జోడించి చెప్తున్నాను, నన్ను క్షమించు. ఈ నిజాన్ని దాచడం నా వల్ల కాదు, ఎందుకంటే ఈ నిజం నన్ను కూడా లోపల తింటుంది. మాటల కంటే హెచ్చరిక ఇవ్వడం ముఖ్యమైన కాలం వచ్చింది, ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు నియంత్రణ తప్పుతున్నాయి. ఏదైతే జరగబోతుందో అది సాధారణ సంఘటన కాదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే తర్వాత బాధపడడానికి కూడా అవకాశం ఉండదు. ఏ ఉచ్చు గురించి అయితే మాట్లాడుతున్నానో అది గాలిలో వేలాడడం లేదు, అది మెల్లగా నీ ఆత్మను బంధిస్తుంది. ఎవరో నిన్ను నాశనం చేయాలని మరియు నువ్వు వాడి ఎత్తిగడలో పాముగా మారావు. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజాన్ని బయట పెట్టడం నా బాధ్యత. ఒకవేళ ఈ సమయంలో కూడా నీకు మనసు తేలికగా అనిపిస్తుంటే జాగ్రత్త పడు. ఈ తుఫాన్ నీ తలపైకి వచ్చి కురిసినప్పుడు అరవడానికి కూడా వీలుండదు. ఈ రోజు నీతో కూర్చొని నవ్వుతున్న వారి రేపు తమాషా చూసేవారిగా మారిపోతారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ముందే హెచ్చరించిన గొంతుని విని ఉంటే బాగుండేది. అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం అయిపోయింది. ఇప్పుడు కేవలం ఒక చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉంది. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్రత్యక్ష హెచ్చరిక. నమ్మకం అనే ముసుగు వేసుకున్న వారే అత్యంత ప్రమాదకరమైన వారు. నేను ఇప్పుడు చెప్పబోయేది చేదుగా ఉంటుంది, కానీ పచ్చి నిజం. ఒకవేళ ఎప్పటికీ కళ్ళు మూసుకొని ఉంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు జనం అంటారు మంచి మనిషి కానీ బతకలేకపోయారు అని. అప్పుడు ఏ మార్గం మిగలదు. మరి స్నేహితులారా, మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు ఈసారి కేవలం పూజలతో పని జరగదు. నీ వెనుక ఉన్న శక్తి సామాన్య మానవ ప్రయత్నాలకు మించినది. కానీ ఒక ఉపాయం ఉంది, అది చివరి వరకు ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది. సమయం అయిపోయింది, కౌంట్ డౌన్ మొదలయ్యింది, నీ పేరు పిలువబడుతుంది. ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావో లేక వారి చేతుల్లో నాశనం అవుతావో అది నీ ఇష్టం. అది నీ కోసం కాదు, నీ ఆత్మశాంతి కోసం. నీతో కూర్చొని నవ్వుతున్న వారిలో ఒకరే ఇది మొదలు పెట్టారు. నీతో కూర్చొని ఉప్పు తిన్నవాడే నీ పేరు మీద చెడు ప్రయోగం చేశారు. అది ఇప్పుడు ఉచ్చుగా మారింది. అది నీ గొంతు వరకు వచ్చింది. కేవలం ఒక కుదుపు మాత్రమే మిగిలి ఉంది. అంతా బాగుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ కనిపించేది నిజం కాదు. కనిపించనిదే అసలు ప్రమాదం. నీ ప్రతి రహస్యాన్ని ఎవరికైతే అప్పగించావో వాడే నీపై లోతైన కుట్ర పన్నాడు. ఇప్పుడు ఏ ప్రార్థన పనిచేయదు, ఏ సాకులు నడవవు.
మర్చిపోవు. ఏదైనా ఉంటే ఇప్పుడే చేయాలి. చెప్పబడి సాధన మాత్రమే నీ చివరి ఆయుధం. లేకుంటే ఒక రోజు నువ్వు అనుకుంటావు ఆ రోజు ఆ వీడియో పూర్తి చేసి ఉంటే బాగుండేది అని. రోజు కలలో కనిపించేవి ఇప్పుడు నిజమవుతాయి. కానీ భయంకరమైన నిజాలు. కళ్ళు తెరిచేసరికి అంతా అయిపోతుంది. గొంతులు వినిపిస్తాయి కానీ సమాధానం ఇచ్చేవారు ఉండరు. గుర్తుంచుకో, ఉచ్చు నువ్వు పరిగెత్తినప్పుడు బిగుసుకోదు. నువ్వు ఆగిపోయినప్పుడు, అలిసిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు బిగుసుకుంటుంది. ఇప్పుడు మౌనంగా ఉండకు. ఒకవేళ లోపల కొంచెం భయం, కొంచెం నమ్మకం ఉంటే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాతని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బంధం మాత్రమే నిన్ను ఆ చీకటి నుండి బయటపడేయగలదు. ముందు చెప్పబోయేది కేవలం వినబడదు, అనుభవించబడుతుంది. ఇప్పుడు బయటపడే నిజం ఏ పుస్తకాల్లో రాసి ఉండదు. ఒకవేళ అకస్మాత్తుగా మనసు ఆందోళన చెందితే, కారు లేకుండా భయం వేస్తే, తల నిరంతరం భారంగా ఉంటే, కలలో ఎవరు నిన్ను చూస్తున్నట్లు అనిపిస్తే ఆ ప్రక్రియ మొదలైందని అర్థం చేసుకో. ఈ చెడు మెల్లగా ప్రభావం చూపుతుంది. మొదట నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. తర్వాత మనుషులను నీకు దూరం చేస్తుంది. చివరికి నేను ఒంటరిగా నిలబెడుతుంది. ముందుగా నీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చిన్న చిన్న మాటలకి వివాదాలు, సంబంధాలు కటువ. తర్వాత ధన ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు. ఇవన్నీ ఆ ఊపిరి ప్రభావమే. కానీ ఇంకా సమయం ఉంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు దీనిపై దృష్టి పెడితే ఆ ప్రమాదం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఇప్పుడు వాడి కౌంట్ డౌన్ మొదలయ్యింది. నీ దారిలో ముళ్ళు పరిచిన వాడు ఇప్పుడు ఆ ముళ్ల మీద చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది. శత్రు ముందుకు వచ్చాడు. ఈసారి వాడి ఎత్తుగడ వాడికే దెబ్బ తగులుతుంది. ఎవరు ఎంత చెప్పినా నువ్వు ఆ ప్రదేశాలకు అసలు వెళ్ళవద్దు. ఎందుకంటే ఈ హెచ్చరిక నీ జీవితంలో ముడిపడి ఉంది. నీ మొండితనం, నీ సాహసం ఏదీ పనిచేయదు. ఒకవేళ పొరపాటును కూడా అటువైపు వెళ్తే శరీరం నీ ఆధీనంలో ఉంటుంది కానీ అదృష్టం నీ చేజారిపోతుంది. ఈ మాట కేవలం హెచ్చరిక కాదు, నీ రక్షణ కవచం. నీ చుట్టూ కనిపించని శక్తులు తిరుగుతున్నాయి. అవి ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాయో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు 3 ప్రదేశాలకు దూరంగా ఉండాలి. మొదటి ప్రదేశం, ఎక్కడైతే కోపం, ఒత్తిడి, వాదన మరియు గొడవలు కష్టంగా ఉంటాయో అక్కడికి వెళ్ళవద్దు. అక్కడ గాలిలో కూడా కోపం నిండి ఉంటుంది. నువ్వు దాని బారిన పడవు. ఒకవేళ నువ్వు అక్కడ ఆగి ఎవరికైనా మద్దతు ఇవ్వాలని లేదా గొడవ ఆపాలని చూస్తే మరుక్షణమే నిన్ను చుట్టుముట్టుకుంటాయి. ఆ గుంపులో నువ్వు ఎవరనేది ఎవరికి పట్టదు. అక్కడ అడుగు పెట్టడం అంటే నీ చేతులతో నువ్వు గోతిని నువ్వు తవ్వుకోవడమే. రెండో ప్రదేశం, పైన సాధారణంగా కనిపించిన లోపల ప్రమాదకరమైన శక్తి ఉన్న చోటు. అక్కడ ప్రతికూల శక్తి, దిష్టి మరియు దురదృష్టం తిరుగుతూ ఉంటాయి. అక్కడి వెళ్ళగానే మనసు భారమైతే, గుండె వేగం పెరిగితే, శరీరం వణికితే అది అశుభ సంకేతం. అలాంటి చోట్ల నువ్వు ఒంటరిగా ఉండవు. ఎవరో నిన్ను గమనిస్తూ ఉంటారు. మూడవ ప్రదేశం అందరికంటే ప్రమాదకరమైనది. ఎక్కడైతే నీ నియంత్రణలో అంతా ఉందని నువ్వు అనుకుంటావో అక్కడ జనం నిన్ను ఉసురుగొల్పుతారు. భయపడవలసిన పని లేదని చెప్తారు. కానీ అక్కడ వాతావరణం నిన్ను లోపలి నుండి విరిచేస్తుంది. అక్కడ అడుగు పెట్టగానే ఒక నీడ నీ వెనుక పడుతుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, శక్తి కావచ్చు, లేదా దురదృష్టం కావచ్చు. ఎవరైనా నిన్ను మొహమాట పెట్టి లేదా ఒత్తిడి చేసి ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తే చేతులు జోడించి చెప్తున్నాను, ఆ మొండితనానికి లొంగకు. నీ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. ఈ హెచ్చరిక నీ గుండెల్లోకి దిగుతుంటే ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని కామెంట్ చేయండి. నీ భద్రతే ముఖ్యం. మరియు విను, పరిస్థితులు మారుతున్నాయి. కొందరు వ్యక్తులు నీ కాళ్లు పట్టే వరకు వస్తారు. ఎవరైతే నిన్ను తక్కువ చూశారో, అవమానించారో వారే ఇప్పుడు నీ కాళ్ల వద్ద వంగుతారు. ఎందుకంటే పైన ఉన్నవాడు నీ అదృష్టాన్ని తిప్పేశాడు. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. నీ అవమానాలను నువ్వు నిశ్శబ్దంగా సహించావు. ఆ బాధకు ప్రతిఫలం ఇప్పుడు నీకు అందబోతుంది. నీ శత్రువు నీ పేరు వింటేనే వణికిపోతారు. వాళ్లకు వాళ్ళ స్థాయిని పైన ఉన్నవాడే గుర్తు చేస్తాడు. నిన్ను నీచంగా చూసిన వారు, నీ పేదరికాన్ని చూసి నవ్విన వారు ఇప్పుడు నీ ముందు వినయంగా నిలబడతారు. కానీ గుర్తుంచుకో, వీరందరూ నీ మనుషులు కాదు. కొందరు అత్యాశతో వస్తారు, కొందరు స్వార్థం కోసం వస్తారు. నువ్వు మళ్లీ హృదయాన్ని బలహీనంగా ఉంచితే మోసపోతావు. పైన ఉన్నవాడు నిన్ను లేపుతున్నాడు కానీ కిందకు లాగే వాళ్ళు కూడా ఉంటారు. నీ చుట్టూ అసూయ ఉంటుంది కానీ ఒక విషయం రాసి పెట్టుకో, ఇక నిన్ను ఎవరు ఆపలేరు. ఎవరి తండ్రి కూడా నీ దారిలో గోడ కట్టలేదు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. నీ శక్తిని నువ్వు గుర్తించాలి. మరియు ఆట దిశ మారిపోయింది మరియు ఈ మారిన ఆటలో విజయం నీదే. జాగ్రత్తగా విను, ఈ అదృష్ట మార్పు నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును తీసుకురాబోతుంది. కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతుంది. కొందరు వ్యక్తులు మీ సక్సెస్ ని చూసి ఓర్వలేక నీ వెనుక గోతులు తవ్వడానికి మళ్లీ ప్రయత్నించవచ్చు. కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా నిలుస్తుంది. నీ శత్రువులు ఎంతటి బలవంతులైనా నీ అదృష్టాన్ని ఆపడం వారి తరం కాదు. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు ఈ శుభ సమయాన్ని పూర్తిగా నీకు అనుకూలకంగా మార్చుకోవడానికి ఒక చిన్న సాధన చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి నీ ఇష్ట దైవానికి లేదా హనుమంతుడికి ఎర్రటి పూలు సమర్పించు. నీ మనసులోని కోరికలను మనస్ఫూర్తిగా చెప్పుకో. ఆ శక్తులు నీ మాట వింటాయి. గుర్తుంచుకో, ఈ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం నువ్వు పడిన బాధలు, అనుభవించిన అవమానాలకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. నీ శత్రువులు ఇప్పుడు ఓటమిని చవి చూస్తారు. నువ్వు విజయం వైపు అడుగులు వేస్తావు. నీ జీవితంలోకి రాబోయే ఈ 3 మార్పులు నీ తలరాతను పూర్తిగా మార్చేస్తాయి.
పనిచేస్తాయి. భయం వీడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. బ్రహ్మాండం నీకు తోడుగా ఉంది. ఇదే నీకు చివరి హెచ్చరిక మరియు చివరి అవకాశం. ఎవరైతే ఈ మార్పును నమ్మి దైవంపై భారం వేస్తారో వారి జీవితం ధన్యమవుతుంది. నీ శత్రువుల అంతం మొదలయ్యింది. నీ అదృష్ట యోగం ప్రారంభమైంది. ఆట దిశ పూర్తిగా మారిపోతుంది మరియు ఈ మారిన ఆటల్లో నువ్వే విజేతవు. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.